వెల్కమ్ టు ANH తెలుగు న్యూస్. వలిమిచర్లోపల్లిలో 5.2 ఎకరాల్లో 850 చీనీ చెట్లను 9 నెలల క్రితం నాటడం జరిగిందని రైతు దేవేంద్ర తెలిపారు. ముదిగుబ్బలోని శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్లో చెట్లకు వ్యాధి పోవడానికి రసాయన మందులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఫర్టిలైజర్ దుకాణం వ్యక్తి ఇచ్చిన రసాయన మందును చెట్లపై పిచికారీ చేయడంతో చెట్లు కాయ, ఆకులు మొత్తం రాలిపోవడం జరిగిందని తెలిపారు. దీంతో 20 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని, అప్పులు చేసి పంట పెడితే తీరని కన్నీరు మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దుకాణదారుణ్ణి అడిగితే స్పందన కరువైందని, అధికారులు సైతం చర్యలు చేపట్టలేదని రైతు వాపోయారు. తనకు నష్టపరిహారమిచ్చి న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు. నా పేరు దేవేంద్ర, ముదిగుబ్బ మండలం వల్లించర్లోపల్లి గ్రామం. చినా చెట్ల సమస్య గురించి వచ్చాము. మావి 9 ఏళ్ల చినా చెట్లు ఉన్నాయి. వాటికి మందులు కావాలనే ఒక షాపు పోయి ముదిగుబ్బ మండలంలో అడిగితే వాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ చంద్రనాయుడు అనే వ్యక్తి ఆకులు వేరే మందు వ్యాధి మందు ఇచ్చాడు. ఆ మందు కొట్టిన తర్వాత ఆకులు కాయలు మొత్తం అన్ని రాలిపోయాయి. 20 టన్నులు కాయ రాలిపోయాయి. ఇప్పుడు మేము అడిగితే నష్టపరిహారం ఏమైనా చెల్లించు అని అడిగితే అది మాకు సంబంధం లేదు, మీరే అడిగారు కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఎవరు సారోళ్ళకి అదే మాట చెప్తున్నాడు, బయట వాళ్ళకి అదే చెప్తున్నాడు. ఇప్పుడు మేము దాని నుంచి మేము బతుకుతున్నాం. ఏం చేయాలో కానీ మాకు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చి గ్రీవెన్స్కి ఇచ్చాము. సారోళ్ళు వచ్చి అక్కడ షాప్ని వెరిఫై చేయమన్నారు. వాళ్ళు కానీ ఇప్పుడు కాల్ చేస్తే సారోళ్ళకి కానీ అదే చెప్తున్నాడు, ఇలానే ఉంది, వాళ్ళే అడిగారు సార్. వాళ్ళే అడగడానికి మా నాన్నకి చదువు రాదు. మా నాన్న పోయి తెచ్చుకున్నాను, నేనేం అడగలేదు, మా నాన్న పోయి తెచ్చుకున్నాడు. మా నాన్నకి చదువు రాదు కదా. ప్రతిసారి ఏదో ఒకటి అబద్ధం చెప్తాను. నష్టపరిహారం కట్టి అన్నా అంటే దానికని ఏం మాట్లాడు. ఇప్పుడు కానీ ఏదైనా అడిగితే మాకు సార్ వాళ్ళు తెలుసు, మాకు యూనిటీ ఉంది, మాకు అన్నీ తెలుసు అని మాట్లాడుతున్నారు. మాకు న్యాయం మీరే చేయాలని కోరుతున్నాము. ఎన్నో లక్షలు పెట్టి అప్పు చేసి దానికి పెట్టుబడి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు 5 ఎకరాల 20 సెంట్లలో 850 చెట్లు పెట్టాము. ఆ 850 చెట్లకు ఆ స్ప్రేయింగ్ చేసింటే మొత్తం అన్ని కాయలు ఆకులు అన్ని మొత్తం రాలిపోయాయి. ఇప్పుడు ఏమని అడిగితే వాళ్ళు సమాధానంగా లేదు. ఒక్కోసారి ఒక మాట మాట్లాడుతుంది. 20 రోజుల నుంచి కప్పిపుచ్చుతున్నారు. సరేలే ఏదో ఇగుర్లు వస్తుందంటే చిన్న చిన్న ఇగుర్లు వస్తున్నాయి, కానీ మొత్తం పుల్ల పడిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు పంట పోతుంది. ఇప్పుడు మేము బతకావాలో చావాలో కానీ అర్థం కాలేదు. ఏదైనా కానీ ప్రభుత్వమే సాయం చేయాలని కోరుతున్నాము. ఇట్లాంటి మందులు ఇవ్వకోకుండా వాళ్ళు అరికట్టాలని కోరుతున్నాను.